ఇక మునుగోడు ఉప ఎన్నికలలో భాగంగా పాల్వాయి శ్రీమతి రెడ్డి ప్రచారానికి ముమ్మరంగా ప్రచారం కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దోనిపాముల గ్రామ పరిధిలోని కాంగ్రెస్ కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. అలాగే సీనియర్ కాంగ్రెస్ నాయకులు ధనరాజ్ గౌడ్ గారు మనతో ఉన్నారు. ప్రచారం ఎలా జరుగుతుంది, ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది, మరి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే అండి. పెద్ద ఎత్తున ప్రచారాలు కాంగ్రెస్ నాయకులు చేస్తున్నట్టు కనిపిస్తలేదని అటు ప్రతిపక్షాలు కూడా ఆరోపిస్తున్నాయి. అంటే చాప కింద నీళ్ళ ఈ ప్రచారం జరుగుతుందా? ఇక్కడ ప్రజల స్పందన ఎలా ఉంది? ప్రచారం ఏమైనా సాగుతుంది? మేము కాంగ్రెస్ పార్టీ మునుగోడు నియోజకవర్గంలో చాలా బలంగా ఉందండి. కానీ టీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు హైప్ చేసుకొని టీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి గారు 86 మంది ఎమ్మెల్యేను విలేజ్కి ఒక ఎమ్మెల్యేని పెట్టిండు. బీజేపీ వాళ్ళు వాళ్ళ రాజకీయం వాళ్ళు చేస్తారు. మేము మాత్రం చాలా కూల్గా సైలెంట్గా మేము ప్రజలలో ఉన్నాం. ప్రజల మద్దతు మాకు బాగా ఉంది. ఫ్యూచర్ బాగుంటుంది మాకు. ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం కలపకుండా ప్రతి ఇంటింటి గడప గడపకు ప్రచారం చేస్తారు. ఇటు ప్రచారం చేస్తుంటేనే అటు అధికార పక్షంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో టీఆర్ఎస్ పార్టీ కూడా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతున్నట్టు కూడా ఆరోపణలు చేస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? వాళ్ళ ఊళ్ళండి, వాళ్ళు అలాగనే చెప్తారు. వాళ్ళకి ఏంటంటే ఓటమి ఖరారు అయిపోయింది. కేసీఆర్కి భయం ఉండే కదండి. జీవితంలో ఒక్క మంత్రినిచ్చి బై ఎలక్షన్ పంపించేది అతను. ఈరోజు మునుగోడుకు 86 మంది ఎమ్మెల్యేలను ఒక 16 మంది మంత్రులను పంపించినట్టే భయం, వాళ్ళ భయం ఉన్నట్టే కదా. వాళ్ళకు ఒకటే అండి, మేము ఓడిపోతున్నాం అనే భయంతో వాళ్ళు తిరుగుతున్నారు. మేము గెలుస్తున్నాము. మాకు మునుగోడు అంటే కాంగ్రెస్ గడ్డ, మా కాంగ్రెస్ అడ్డలాగానే మేము పనిచేస్తున్నాము. ప్రజలలో ఉన్నాం మేము. ఇటీవల రేవంత్ రెడ్డి గారు రోడ్ షో కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమం మరోసారి ఇక్కడ వచ్చి ప్రచారం చేసే అవకాశం కనిపిస్తుందా? రేపు గతంలో రేవంత్ అన్న రోడ్ షో చేశాడు, పిసిసి అధ్యక్షుడు. ఇప్పుడు రేపు మా చండూరు మండలంలోని బంగారుగడ్డ, దోనిపాముల, నిర్మట, జోగూడెం, గొల్లగూడెం ఈ ప్రాంతంలో మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రవంతి గారి రోడ్ షో ఉంటుందండి రేపు. ప్రధానంగా చూసుకున్నట్టే గతంలో కాంగ్రెస్ పార్టీలో రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉండే. ఆ క్యాడర్ అంతా ఇప్పుడు మొత్తం రాజీనామా చేసి బీజేపీలో చేరారనేది ఉండే. ఇప్పుడు కాంగ్రెస్కి ఏమైనా దెబ్బ పడుతుందా? ఒక్కటండి, కార్యకర్తలు అయితే ఎవ్వరు పోలేదండి. సర్పంచులు, ఎంపీడీసీలు, కొందరు వార్డు మెంబర్లు డబ్బులు ఇచ్చి సంతాల్లో గొర్రెలా కొనుక్కుంటున్నాడు. వాళ్ళకు కూడా ఏదో ఆశ చూపించిపోయారు. కానీ వాళ్ళు జీర్ణించుకోలేక మళ్ళీ వస్తామని వాళ్ళే అంటున్నారు. మా కాంగ్రెస్ కార్యకర్తలకు టచ్లో ఉన్నారు వాళ్ళు. కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రచారం చేస్తారని ఊహాగానాలు అయితే వస్తాయి. అసలు కోమటిరెడ్డి వెంకరెడ్డి ప్రచారం చేస్తారా పాల్వాయి శ్రీమతికి లేదా? ఇక వెంకరెడ్డి గారు ఆల్రెడీ ఎంపీ గారు ఆయన వాయిస్ ఇస్తున్నారు, నేను రాను, నేను ఫోన్లో ఉన్నాను కానీ నేనైతే ప్రచారం రానని చెప్తున్నారు పెద్దలు. కానీ వెంకరెడ్డి గారు వస్తే మాకు బాగుంటుంది. మా అభ్యర్థి శ్రవంతి గారు నిన్ననే వెంకరెడ్డి గారితో కూడా మాట్లాడడం జరిగింది, ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. వెంకన్న మీరు రండి, బాగుంటుంది, మీరు ప్రచారం రామని మా అభ్యర్థి కోరడం జరిగింది. చూద్దామండి, ఇంకా టైం ఉంది కదా మనకు. సంక్షేమ పథకాలన్నీ తెరాస ప్రభుత్వం నిర్వహిస్తుంది. ఎటాకీలకు తెరాస గెలిచే అవకాశం ఉంది. గెలిచే అవకాశం కాదు, గెలుస్తుందని నమ్మకం. డ్రైనేజు ఇంత ఇబ్బంది ఉందంటే ఇళ్లలో వాటర్ ఉందండి, మురికి నీరు. 5 సంవత్సరాలు ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు, ఇప్పుడేమో నేను టీఆర్ఎస్ గెలుస్తుందని ఐఫై చేస్తున్నారు. ఎక్కడ పోయిందండి దళితులు? ఇప్పుడు కనిపిస్తున్నారు అండి వాళ్ళకి. ఏమైనా ఎలక్షన్ అయిపోగానే మర్చిపోతారు. ఎలక్షన్ వచ్చే ముందరనేమో దళితులు కావాలి. ఆ వాడలు ఉండాలంటే పాపం ఎట్లా ఉంటుందో చాలా దీన పరిస్థితిలో ఉన్నాం. ఇక్కడ ప్రాంత మార్చి చూసుకున్న అభివృద్ధి అస్సలు లేదండి. ప్రభాకర్ రెడ్డి గారు, పూసుకున్న ప్రభాకర్ రెడ్డి గారు వస్తే మేము చూపిస్తాం, మా కార్యకర్తలు అందరూ చూపిస్తారు. వాళ్ళు రోడ్ షో చేసుకుంటూ పోతున్నారండి. లోపల వెళ్ళి ఖాళీలో తిరిగితే మహిళా సోదరి మళ్ళీ జాడగడ్డలు తీసుకొని రెడీగా ఉన్నారు కుడదామని. ఇంత మొత్తంలో పెద్ద ప్రచారం చేస్తున్నారు. ఇంటింటి గడప గడప ప్రచారంతో అటు ఎమ్మెల్సీ ఏంటంటే బల్మూరు వెంకట గారు కూడా ప్రజల నుండి ఇలాంటి స్పందన వస్తుంది, ఏమంటున్నారు? బల్మూరు వెంకట గారు రాష్ట్ర ఎన్ఎస్యూ అధ్యక్షుడు, అతను కూడా తీసుకున్నాడు. మా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు మా శివసేన రెడ్డి గారు తీసుకుంటున్నారు. యువతలో మంచి ఉంది, క్రేజ్ ఉంది. వాళ్ళిద్దరు బాగా పార్టీని బలోపేతం చేస్తున్నారు. ఇక్కడ మా చండూరు మండలం క్లస్టర్ ఇన్ఛార్జ్ దీప భాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము గత 10 రోజుల నుంచి తిరుగుతున్నాము. కానీ అపూర్వ స్పందన ఉన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ప్రతిపక్షంగా ఉంటుంది, సెంట్రల్లో ప్రతిపక్షంలో ఉంది, ఎలా అభివృద్ధి చేస్తారని కూడా అంటున్నారు. చూడండి, 8 సంవత్సరాలు కేసీఆర్ గురించి విసిగిపోయారు ప్రజలు.
కానీ ఒకటే చెప్తున్నాము, ఇక్కడ భారత్ జోడో యాత్ర మా రాహుల్ గాంధీ గారు చేపట్టడం జరిగింది. అపూర్వ స్పందన ఉంది. రేపు సెంట్రల్లో రాబోయేది మా కాంగ్రెస్ ప్రభుత్వమే. మా రాహుల్ గాంధీ గారు కాబోయే ప్రధానమంత్రి అవుతారు. ఇక్కడ మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్తుండ్రు. మా మిగతా నాయకులందరూ కలిసికట్టుగా పనిచేసి రేపు రాబోయే రోజుల్లో ఇటు తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారి రుణం తీర్చుకోవాలంటే ఇక్కడ పార్టీని అధికారంలో తీసుకురావడం జరుగుతుంది. తెలంగాణలో జరిగినటువంటి జోడో యాత్ర ఈ నేపథ్యంలో కూడా మునుగోడు ఎన్నికల్లో రాహుల్ ఉంది. కానీ రూట్ మ్యాప్ అయితే ఇక్కడ లేదు. కానీ ఒక్కరోజు మాత్రం మునుగోడు నియోజకవర్గానికి తీసుకురావాలని చెప్పేసి మా క్లస్టర్ ఇన్ఛార్జ్ దీపా భాస్కర్ రెడ్డి గారు, వంశీకృష్ణ గారు, మల్లెడి రామరెడ్డి గారు, చాలామంది మా పిసిసి అధ్యక్షులు నిన్ననే కొంపల్లిలో మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళకు కూడా చెప్పారు, అన్న ఒకరోజు రాహుల్ గాంధీ గారిని తీసుకురండి కాన్స్టిట్యూన్సీకి, చాలా బాగుంటుందని చెప్పారు. ప్రయత్నం చేస్తానే అధ్యక్షులు గారు చెప్పడం జరిగింది. ఇది దోనిపాల గ్రామ పరిధిలో ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలు చెప్తున్నారు. అటు దేశంలో అధికారంలో అలాగే రాష్ట్రంలో కూడా అధికారంలో వచ్చే రానున్న ఎన్నికల్లో పాల్వాయి శ్రీమతి గెలుపుతో ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో కూడా వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గందాస్ గౌడ, కెమెరామెన్ మహేష్తో దోనిపాల మహేష్.